ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్ పై విచారణ మే 24కు వాయిదా పడింది. అయితే ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. కాగా తాజాగా గురువారం బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు మే 24కు వాయిదా వేసింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. ఇటీవలే కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్ పై విచారణ మే 24కు వాయిదా పడింది. అయితే ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. కాగా తాజాగా గురువారం బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు మే 24కు వాయిదా వేసింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. ఇటీవల కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.